షైన్ టామ్ చాకో మలయాళ యాక్టర్ షైన్ టామ్ చాకో గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమాలతో పాటుగా తన రియల్ లైఫ్ యాటిట్యూడ్ తో బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నారు. అంతేకాదు షైన్ టామ్ చాకో టాలీవుడ్ లోకి నేచురల్ స్టార్ నాని దసరా చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విలన్ గా ఆయన పర్ఫార్మెన్స్ కి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత చాకో రంగబలి, దేవరా, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ లాంటి చిత్రాల్లో నటించారు. ఇలా అద్భుతమైన అవకాశాలు వస్తున్న తరుణంలో ఇప్పుడు టామ్ వివాదాలతో వార్తల్లో నిలిచారు. డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఓ మలయాళ నటి ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో డ్రగ్స్ రైడ్స్ కారణంగా ఆయన ఓ హోటల్ నుంచి పారిపోవడం హాట్ టాపిక్ గా మారింది. సినిమాల్లో హీరోలుగా నటించిన పలువురు నిజ జీవితంలో నేరస్తులుగా మారిన ఉదంతాలు భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో మంచితనం, మానవత్వం అంటూ ఉపన్యాసాలు చెప్పిన వారే రియల్ లైఫ్ లో విలన్లుగా నేరస్తులుగా మారుతున్నారు. గత ఏడాది అభిమాన్ని దారుణ హత్య చేసిన కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ జైల్లో ఉన్నాడు. ఇక కృష్ణ జింకల వేట, హిట్ అండ్ రన్ కేసుల్లో సల్మాన్ ఖాన్, ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్ వంటి స్టార్ హీరోలు జైలు జీవితం గడిపిన వారే. వీరే కాదు పలు రకాల కేసుల్లో జైలు శిక్షలను, కేసులను ఎదుర్కొంటున్న వారు ఎందరో. తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న షైన్ టామ్ చాకో వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కేరళలో నిర్వహించిన డ్రగ్ పై అవగాహన కార్యక్రమాల్లో హీరోయిన్ విన్సీ అలోషియస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూత్రవాక్యం సినిమా సెట్ లో నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించినట్టు వివరించింది. 2019లో వికృతి సినిమా ద్వారా వెండి తెరపై అడుగుపెట్టిన విన్సీ ఆ తర్వాత జనగణమన, 1744, వైట్ ఆల్టో, సౌదీ వెళ్ళక్క, రేఖ, పద్మిని, ది ఫేస్ ఆఫ్ ది ఫేసెస్ వంటి చిత్రాల్లో నటించారు. ఇటీవల విడుదలైన రేఖ చిత్రంతో నటనకు గాను విమర్శకుల ప్రశంసలతో పాటు ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారంతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు విన్సీ. సోషల్ మీడియా పోస్ట్ లో టామ్ చాకో వ్యవహరించిన తీరును ఇండైరెక్ట్ గా వివరించారు. తాను కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి వెళ్తుండగా ఆ హీరో తన ఒంటిపై చేయి వేసి డ్రెస్ సరిచేయడానికి యత్నించాడని ఆరోపించింది. తన ముందే దుస్తులు మార్చుకోవాల్సిందిగా టార్చర్ చేశాడని, ఓ ప్యాకెట్ తీసి తెల్లటి పొడిని నోట్లో వేసుకోవడం కనిపించిందని విన్సీ పేర్కొంది. వీటిలో ఎక్కడా టామ్ చాకో పేరును ఆమె వెల్లడించలేదు. అయితే ఆ వెంటనే కేరళ ఫిలిం ఛాంబర్ కు విన్సీ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ దందా జరుగుతున్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న షైన్ టామ్ చాకో పోలీసులకు దొరకకుండా పారిపోయినట్టు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. 3వ అంతస్తు నుంచి 2వ అంతస్తులోకి దూకి మెట్ల దారిలో స్విమ్మింగ్ పూల్ మీదుగా పరారైనట్లు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది. అయితే పోలీసుల రాకపై ముందే టామ్ చాకోకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి టామ్ చాకోపై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. 2015లోని డ్రగ్స్ కేసులో ఆయన పోలీసులు అరెస్ట్ చేయగా తర్వాత నిర్దోషిగా బయటపడ్డాడు. తాజాగా హోటల్ నుంచి తప్పించుకున్న వీడియోలు బయటకు రావడంతో కేరళ సినీ పెద్దలు ఫైర్ అవుతున్నారు. మలయాళ పరిశ్రమలో టామ్ చాకోపై నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. మరి టామ్ చాకో దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి. షైన్ టామ్ చాకో మలయాళ యాక్టర్ షైన్ టామ్ చాకో గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమాలతో పాటుగా తన రియల్ లైఫ్ యాటిట్యూడ్ తో బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నారు. అంతేకాదు షైన్ టామ్ చాకో టాలీవుడ్ లోకి నేచురల్ స్టార్ నాని దసరా చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విలన్ గా ఆయన పర్ఫార్మెన్స్ కి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత చాకో రంగబలి, దేవరా, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ లాంటి చిత్రాల్లో నటించారు. ఇలా అద్భుతమైన అవకాశాలు వస్తున్న తరుణంలో ఇప్పుడు టామ్ వివాదాలతో వార్తల్లో నిలిచారు. డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఓ మలయాళ నటి ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో డ్రగ్స్ రైడ్స్ కారణంగా ఆయన ఓ హోటల్ నుంచి పారిపోవడం హాట్ టాపిక్ గా మారింది. సినిమాల్లో హీరోలుగా నటించిన పలువురు నిజ జీవితంలో నేరస్తులుగా మారిన ఉదంతాలు భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో మంచితనం, మానవత్వం అంటూ ఉపన్యాసాలు చెప్పిన వారే రియల్ లైఫ్ లో విలన్లుగా నేరస్తులుగా మారుతున్నారు. గత ఏడాది అభిమాన్ని దారుణ హత్య చేసిన కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ జైల్లో ఉన్నాడు. ఇక కృష్ణ జింకల వేట, హిట్ అండ్ రన్ కేసుల్లో సల్మాన్ ఖాన్, ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్ వంటి స్టార్ హీరోలు జైలు జీవితం గడిపిన వారే. వీరే కాదు పలు రకాల కేసుల్లో జైలు శిక్షలను, కేసులను ఎదుర్కొంటున్న వారు ఎందరో. తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న షైన్ టామ్ చాకో వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కేరళలో నిర్వహించిన డ్రగ్ పై అవగాహన కార్యక్రమాల్లో హీరోయిన్ విన్సీ అలోషియస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూత్రవాక్యం సినిమా సెట్ లో నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించినట్టు వివరించింది. 2019
2019లో వికృతి సినిమా ద్వారా వెండి తెరపై అడుగుపెట్టిన విన్సీ ఆ తర్వాత జనగణమన, 1744, వైట్ ఆల్టో, సౌదీ వెళ్ళక్క, రేఖ, పద్మిని, ది ఫేస్ ఆఫ్ ది ఫేసెస్ వంటి చిత్రాల్లో నటించారు. ఇటీవల విడుదలైన రేఖా చిత్రంతో నటనకు గాను విమర్శకుల ప్రశంసలతో పాటు ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారంతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు విన్సీ. ఓ సోషల్ మీడియా పోస్ట్ లో టామ్ చాకో వ్యవహరించిన తీరును ఇండైరెక్ట్ గా వివరించారు. తాను కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి వెళ్తుండగా ఆ హీరో తన ఒంటిపై చేయి వేసి డ్రెస్ సరిచేయడానికి యత్నించాడని ఆరోపించింది. తన ముందే దుస్తులు మార్చుకోవాల్సిందిగా టార్చర్ చేశాడని, ఓ ప్యాకెట్ తీసి తెల్లటి పొడిని నోట్లో వేసుకోవడం కనిపించిందని విన్సీ పేర్కొంది. వీటిలో ఎక్కడా టామ్ చాకో పేరును ఆమె వెల్లడించలేదు. అయితే ఆ వెంటనే కేరళ ఫిలిం ఛాంబర్ కు విన్సీ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ దందా జరుగుతున్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న షైన్ టామ్ చాకో పోలీసులకు దొరకకుండా పారిపోయినట్టు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. 3వ అంతస్తు నుంచి 2వ అంతస్తులోకి దూకి మెట్ల దారిలో స్విమ్మింగ్ పూల్ మీదుగా పరారైనట్లు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది. అయితే పోలీసుల రాకపై ముందే టామ్ చాకోకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి టామ్ చాకోపై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. 2015లోని డ్రగ్స్ కేసులో ఆయన పోలీసులు అరెస్ట్ చేయగా తర్వాత నిర్దోషిగా బయటపడ్డాడు. తాజాగా హోటల్ నుంచి తప్పించుకున్న వీడియోలు బయటికి రావడంతో కేరళ సినీ పెద్దలు ఫైర్ అవుతున్నారు. మలయాళ పరిశ్రమలో టామ్ చాకోపై నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. మరి టామ్ చాకో దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి. షైన్ టామ్ చాకో మలయాళ యాక్టర్ షైన్ టామ్ చాకో గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమాలతో పాటుగా తన రియల్ లైఫ్ యాటిట్యూడ్ తో బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నారు. అంతేకాదు షైన్ టామ్ చాకో టాలీవుడ్ లోకి నేచురల్ స్టార్ నాని దసరా చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విలన్ గా ఆయన పర్ఫార్మెన్స్ కి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత చాకో రంగబలి, దేవరా, డాకు మహారాజ్, రాబిన్ హుడ్ లాంటి చిత్రాల్లో నటించారు. ఇలా అద్భుతమైన అవకాశాలు వస్తున్న తరుణంలో ఇప్పుడు టామ్ వివాదాలతో వార్తల్లో నిలిచారు. డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఓ మలయాళ నటి ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో డ్రగ్స్ రైడ్స్ కారణంగా ఆయన ఓ హోటల్ నుంచి పారిపోవడం హాట్ టాపిక్ గా మారింది. సినిమాల్లో హీరోలుగా నటించిన పలువురు నిజ జీవితంలో నేరస్తులుగా మారిన ఉదంతాలు భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో మంచితనం, మానవత్వం అంటూ ఉపన్యాసాలు చెప్పిన వారే రియల్ లైఫ్ లో విలన్లుగా నేరస్తులుగా మారుతున్నారు. గత ఏడాది అభిమాన్ని దారుణ హత్య చేసిన కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ జైల్లో ఉన్నాడు. ఇక కృష్ణ జింకల వేట, హిట్ అండ్ రన్ కేసుల్లో సల్మాన్ ఖాన్, ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్ వంటి స్టార్ హీరోలు జైలు జీవితం గడిపిన వారే. వీరే కాదు పలు రకాల కేసుల్లో జైలు శిక్షలను, కేసులను ఎదుర్కొంటున్న వారు ఎందరో. తాజాగా మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న షైన్ టామ్ చాకో వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కేరళలో నిర్వహించిన డ్రగ్ పై అవగాహన కార్యక్రమాల్లో హీరోయిన్ విన్సీ అలోషియస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూత్రవాక్యం సినిమా సెట్ లో నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించినట్టు వివరించింది. 2019లో వికృతి సినిమా ద్వారా వెండి తెరపై అడుగుపెట్టిన విన్సీ ఆ తర్వాత జనగణమన, 1744, వైట్ ఆల్టో, సౌదీ వెళ్ళక్క, రేఖ, పద్మిని, ది ఫేస్ ఆఫ్ ది ఫేసెస్ వంటి చిత్రాల్లో నటించారు. ఇటీవల విడుదలైన రేఖా చిత్రంతో నటనకు గాను విమర్శకుల ప్రశంసలతో పాటు ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారంతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు విన్సీ. ఓ సోషల్ మీడియా పోస్ట్ లో టామ్ చాకో వ్యవహరించిన తీరును ఇండైరెక్ట్ గా వివరించారు. తాను కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి వెళ్తుండగా ఆ హీరో తన ఒంటిపై చేయి వేసి డ్రెస్ సరిచేయడానికి యత్నించాడని ఆరోపించింది. తన ముందే దుస్తులు మార్చుకోవాల్సిందిగా టార్చర్ చేశాడని, ఓ ప్యాకెట్ తీసి తెల్లటి పొడిని నోట్లో వేసుకోవడం కనిపించిందని విన్సీ పేర్కొంది. వీటిలో ఎక్కడా టామ్ చాకో పేరును ఆమె వెల్లడించలేదు. అయితే ఆ వెంటనే కేరళ ఫిలిం ఛాంబర్ కు విన్సీ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ దందా జరుగుతున్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న షైన్ టామ్ చాకో పోలీసులకు దొరకకుండా పారిపోయినట్టు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. 3వ అంతస్తు నుంచి 2వ అంతస్తులోకి దూకి మెట్ల దారిలో స్విమ్మింగ్ పూల్ మీదుగా పరారైనట్లు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది. అయితే పోలీసుల రాకపై ముందే టామ్ చాకోకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి టామ్ చాకోపై డ్రగ్స్ ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. 2015లోని డ్రగ్స్ కేసులో ఆయన పోలీసులు అరెస్ట్ చేయగా తర్వాత నిర్దోషిగా బయటపడ్డాడు. తాజాగా హోటల్ నుంచి తప్పించుకున్న వీడియోలు బయటికి రావడంతో కేరళ సినీ పెద్దలు ఫైర్ అవుతున్నారు. మలయాళ పరిశ్రమలో టామ్ చాకోపై నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. మరి టామ్ చాకో దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.